ఏమండి ఏమండి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే? మీరు చూడనట్టే ఉండి చూశారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి, ఏం లేదు. ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి. చలివిడి కావాలండి? వద్దండి. పోనీ జంతికలు నవ్వుతారా అండి? నో థ్యాంక్స్. మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా, దాని తరఫు నా క్షమాపణ కోరుకోవడానికి. ఇందిరదేముందిలేండి, చిన్నపిల్ల. అంటే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తుంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా? అబ్బెబ్బే, చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరు వాళ్ళం, పైకి బడాయిలు చెప్పుకోగానే మీరు అనుకున్నంత అమాయకులం కావండోయ్. ఫోన్లేండి, ఇక నవ్వను. అరే, పోనీ నవ్వుతూ మీకు అందించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఎరిపెక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు గాని ఇక ఆపండి. లవ్ తీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేయదు. ఇది అవ్వండి, మరొక ఇంకొకసారి అవ్వండి. క్షణం తీరికైతే చాలు పేక ముందేసి కూర్చుంటారు. కాక పెళ్లిడికి వచ్చిన పిల్లల తల్లివి, నిన్ను కూర్చోబెట్టుకోమంటావా? పర్వాలేదు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది. గుర్తోడు వస్తుందే, నువ్వు 24 గంటలు చెవి కింద చేసి జోరీగలాగా గీ అంటుంటాను. ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యో, మీదంతా మరీ విడ్డూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు వాళ్ళని ముందు పెట్టాలి. చెప్పడానికే తందాకా వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా? చెప్తాం. ఎక్కడా చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? బాయస్ ఫస్ట్, కాకుంటే కాస్త స్క్రూ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో, ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కన్నా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకి ఏమొచ్చులేండి. కోతలు కాదు పిచ్చి, వాళ్ళని నొప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా, సరేనా? నిజం. అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాడు రా తండ్రి. ఏమంటో అక్కయ్య గారు, ఇంతసేపు ఉన్నారు? తిక్కి శంకం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లు కాకరకాయలు ఊరుకో. ఆహా, నేను నాకు చెప్పాలి, నేను ఆయన కబు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకుని అసలే మనసులో లేదు. నన్ను వెనని ఏ అక్కడే వదిలేసి వచ్చావా? పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టారంటేనా? కొడతావా? కొట్టు. ఎక్కడ పడ్డావో అమ్మతో నిజం చెప్తా. చెప్తావే? చూడవే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా మీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో వడ్డీదనమ్మా. నిజమ్మా, నన్నేమో 2 జడలమ్మా ఈ ఎగతాళి చేస్తుంది. నన్ను చీపు చుట్టమ్మా ఎగతాళి చేయరా? అబ్బా, ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా 2 జడలు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చే. రేపు పెళ్ళయిన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను. సరే కానీ వెళ్ళి పడుకోండి. 2 జడలు అమ్మాయి, నీకు
ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నాను. వేరు చేయటమా? నీకు పెళ్లి చేసిన నత్వారంట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట. పెళ్ళా? విశ్వనాథన్ గారి అబ్బాయికి నీకు పెళ్ళట. ఇందాక అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పూర్వకాలం మనిషి కాదు. ముందు నేను మా ఊరి వెళ్ళి రావాలి. పల్లుడు గారు వచ్చేదాకా అమావాస సాగదు. కౌసల వాళ్ళు రేపు మాపు పెళ్లి చూపులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయలేదు. నాకున్నది ఆయన ఒక్కడి. ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చేయలేదు. ఆయనకు ఆ వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం. ఆయనకు వయసు అయిపోయింది. ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మన బ్రతుకు పాడు కావాలా? పార్వతి, పార్వతి, నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది. క్షమించండి. పారు, పారు, నీవు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు, అర్థమైంది. సాధైన ఏది సాధ్యం కాదు. పారు, పారు, నాకే ద్రోహం తలపెట్టారా? తాతయ్య. ఎవరు? నేను తాతయ్య. ఎవరు? శంకరా? అవును తాతయ్య. అరే భ్రష్టుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషమేమిటి, ముఖాన్ని పొట్టేది, ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావు. అదిగా తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతున్నాయి? ఈ వెధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నాను రా, డగుల్బాజీ అయిపోయావు. అదిగా తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావరంటే దూడ మేత కట్టావా? నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండాడబోతున్నావే? అదే తాతయ్య. ఏమిటి? ఏమీ లేదు తాతయ్య, వారి అమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియనే తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా?